ప్రఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంట్ కౌటికే విఠల్ తన విలువైన పాలసీదారుడు జన్మదినోత్సవాన్ని 1000 మంది అన్నార్థులకు సహపంక్తి భోజనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మానేపల్లి జ్యువెలర్స్ అధినేత స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త మానేపల్లి మురళీకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జీవిత బీమా సంస్థ సౌత్ సెంట్రల్ జోన్ అధిపతి పునీత్ కుమార్ విచ్చేసి ప్రారంభ రిబ్బన్ కట్ చేసి భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు నా విలువైన పాలసీదారుల బర్త్డేను జరుపుకునే ప్రయత్నంలో భాగంగా మానేపల్లి జ్యువెలర్స్ యజమాని మానేపల్లి మురళీకృష్ణ, స్వర్ణగిరి మందిర నిర్మాత అయిన మానేపల్లి మురళీకృష్ణ గారి బర్త్డే సందర్భంన ఇవాళ బసవతారకం హాస్పిటల్ వద్ద ఒక 1000 మందికి భోజనాలు పెట్టి వారి బర్త్డేని సెలబ్రేషన్ చేసుకున్నాము. మరి నా విలువైన పాలసీదారులకు నేను ఇచ్చే కానుకగా ఈ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. మరి పాలసీదారులు ఎవరైనా సరే 100 సంవత్సరాలు జీవించాలని నా కోరిక. ఈ 1000 మందికి ఈరోజు భోజనాలు పెట్టడం వల్ల ఈ 1000 మంది యొక్క దీవెనలు నా పాలసీదారుడికి లభిస్తామని చెప్పేసి మా యొక్క కోరిక. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ శ్రీ పునీత్ కుమార్ గారు విచ్చేశారు. మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. మరి అంతేకాకుండా మా సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ గారైన మధుసూదన్ గారు మరియు మా మార్కెటింగ్ మేనేజర్ గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు వద్ద ఎవరు పెద్ద పాలసీలు చేసినా వారి పేరు మీద నేను 1000 మందికి భోజనాలు పెట్టి ప్రతి సంవత్సరం కూడాను వారికి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటానని నేను ఈ సందర్భంలో పత్రికాముఖంగా తెలుపుకుంటున్నాను. టుడే ఆన్ ద ఒకేజన్ ఆఫ్ బర్త్డే ఆఫ్ హిస్ కస్టమర్ మిస్టర్ మురళీకృష్ణ, our CLIA and Mr. Kautike Vittal has arranged a very unique event of giving food to about 100,000 persons who are underprivileged. So LIC of India is always interested in welfare and well-being of our customers. But our Kautike Vittal ji has taken this initiative to a very next level, where on the occasion of birthday he has given food to 1,000 persons, and I am very proud to be associated with this event. I was here today, I witnessed the event, I saw people, and we also served the food to the people who were there, lined up there. So I am very happy to be here, and I wish Mr. Murali Krishna a very happy birthday, and I wish him a very healthy, happy and prosperous life ahead. And I thank Mr. Kautike Vittal to give me this opportunity today to come here and be a part of this unique initiative of him, and I wish that more such initiatives will be taken by him in the times to come. I wish Mr. Kautike Vittal all the very best for his future. Thank you. And as far as I have known, nowhere else earlier such an initiative has been taken by any person in the country. So this is a very unique initiative taken by Mr. Kautike Vittal, and it is really hats off to his thought process and the way he has taken care of his customers.